హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజెస్ అంటే రెడీమేడ్ బ్లౌజెస్లో విత్ హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయి ఉన్న బ్లౌజెస్లో మంచి ట్రెడిషనల్ కలెక్షన్లో తీసుకొచ్చానండి. ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్స్తో వస్తుంది. మొత్తం ఫుల్ స్లీవ్స్ అంతా కూడా గ్రాండ్గా ఉంటుంది. మనకి నెక్ కూడా మగ్గం వర్క్ చేసినట్టుగా ఆ లుక్తో ఉండేలాగా బడ్జెట్లో ఉండేలాగా బ్లౌజెస్ అయితే నేను డిజైన్ చేశాను. మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అంటే ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి మనకి ఆల్రెడీ ఉన్న పట్టు శారీస్కి బ్లౌజెస్ పాడైపోయి ఉంటాయి కదా ఓల్డ్ శారీస్కి, వాటికి మళ్ళీ ఫ్యాబ్రిక్ కొన్న కాస్ట్లోనే మనకి బ్లౌజ్ వస్తే బాగుంటుంది అనుకుంటాం కదా, అలా నేను బ్లౌజెస్ అయితే డిజైన్ చేశాను. మళ్ళీ సపరేట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తీసుకొని పాత శారీస్కి స్టిచ్చింగ్ చేపించడానికి అందరికీ ఇంట్రెస్ట్గా ఉండదు, ఎందుకంటే స్టిచ్చింగ్ కాస్టే ఎక్కువ అనిపిస్తుంది. అలాంటిది ఓల్డ్ శారీస్కి యూజ్ చేయాలంటే అంత బడ్జెట్ అవసరమా అనుకునే వాళ్ళకి మాత్రం ఈ బ్లౌజెస్ పర్ఫెక్ట్. అలా అని పాత శారీస్కే కాదండి, కొత్త శారీస్కైనా ఎలా అయినా మనకి బడ్జెట్లో బ్లౌజెస్ ఉండేలాగా నేను అయితే డిజైన్ చేశాను. మంచి మంచి కలర్ కాంబినేషన్స్, డిజైన్ కూడా సూపర్గా ఉంది. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే బ్లౌజ్ సైజ్ వచ్చేసి మాత్రం ఒకటే సైజు ఉంటుందండి. మన దగ్గర ఈ బ్లౌజెస్ అనే కాదు, మన దగ్గర ఏ బ్లౌజ్ మీరు పర్చేస్ చేయాలనుకున్నా కూడా సింగిల్ సైజ్ ఉంటుంది. ప్రజెంట్ మీ చెస్ట్ సైజ్ చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి. చెస్ట్ సైజ్ వచ్చేసి 38 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు ఉన్న చెస్ట్ సైజ్ వాళ్ళకి మాత్రం సరిపోతుంది. అంటే కొంచెం లూజ్ టైట్ ఉంటే మనం ఆల్టరేషన్ చేసుకోవాలి, కానీ ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. స్లీవ్స్ ఆల్రెడీ అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి ఇంకా ఆల్టరేషన్ కూడా అవసరం లేదు. ఆల్మోస్ట్ 38-40 ఇంచెస్ చెస్ట్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా పర్చేస్ చేసి ఇలా వేసుకోవచ్చు, అంత బాగుంటుంది. 36 ఇంచెస్ వాళ్ళకి కూడా వేసుకోవచ్చు. ఒక కుట్టు వేసుకుంటే మనకి లూజ్ అనేది ఉండదు, అంతే అండి. కానీ ఫిట్టింగ్లో మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. కప్స్ ఉంటాయి, కప్స్ కూడా మంచి కంఫర్టబుల్గా ఉండేలాగానే నేను స్టిచ్చింగ్ అయితే చేయించాను. క్వాలిటీ కూడా బాగుంటుంది. స్టిచ్చింగ్ క్వాలిటీ కానివ్వండి, మీకు వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి, మార్కెట్లో మనకి తక్కువ ప్రైస్లో సిమిలర్గా అనిపించినా సరే నా దగ్గర ఉన్న కలెక్షన్ మాత్రం నేను ఓన్గా దగ్గరుండి స్టిచ్చింగ్ చేయించినవి కాబట్టి ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలర్ వచ్చేసి మనకి రామా కలర్లో అండి, రామా బ్లూ కలర్లో. అంటే ఆల్మోస్ట్ పట్టు శారీస్ అంటే డార్క్ కలర్స్లో ఉంటాయి కదా, అలా తీసుకున్నాను. పేస్టల్ కలర్స్లో కూడా నేను తీసుకున్నాను, అంటే కలర్ కాంబినేషన్స్ అలా ఇచ్చాను అనమాట. ఇదైతే రామా బ్లూ కలర్. కాంట్రాస్ట్ కలర్లో శారీస్ ఉన్నాయి, వాటికి యూజ్ చేయాలనుకుంటే మాత్రం బాగుంటుంది. ఆల్మోస్ట్ ఈ కలర్స్లో బార్డర్స్ కానివ్వండి, శారీస్ కానీ మ్యాచింగ్గా ఉంటుంది కాబట్టి ఈ కలర్లో తీసుకొచ్చాను. ఇదైతే మనకి మొత్తం ఫ్రంట్ బ్యాక్ మనకి నెక్ చుట్టూ వర్క్ వస్తుందండి. ఇది కార్డింగ్ వర్క్, జెరీతో కార్డింగ్ వర్క్ వస్తుంది. సీక్వెన్స్ కూడా వచ్చేసరికి లుక్ బాగుంటుంది. కార్డింగ్ కాబట్టి చిన్న చిన్నగా ఉండేసి మనకి మగ్గం వర్క్ చేసినట్టుగానే ఉంటుంది లుక్ వైజ్గా. మిగతా అంతా కూడా బూటా డిజైన్. ఫ్రంట్ ఓపెన్ ఉంటుందండి. చాలామంది ఎప్పటి నుంచో ఫ్రంట్ ఓపెన్ కావాలని అడుగుతున్నారు, అందుకే నేను ఈ డిజైన్లో మాత్రం ఫ్రంట్ ఓపెన్ తీసుకొచ్చాను. ఎలాగో ట్రెడిషనల్ది కాబట్టి మనం పళ్ళు వేసుకుంటాము, అలా మన క్రాప్ టాప్ లాగా ఏం అవసరం ఉండదు ఎక్కువగా అనేసి నేను ట్రెడిషనల్లో అనేసి ఇంకా ఫ్రంట్ ఓపెన్ తీసుకొచ్చాను. స్లీవ్స్కి మాత్రం మొత్తం వర్క్, ఇదే కార్డింగ్ వర్క్లోనే ఫ్లవర్ డిజైన్లో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఆల్రెడీ స్లీవ్స్ అటాచ్ అయి ఉంటాయి దీనికి. ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ నెక్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రంట్ నార్మల్ నెక్ వస్తుంది, బ్యాక్ మాత్రం కొంచెం డీప్గా వచ్చేసి ఇలా డోరీస్ కూడా వచ్చాయి. మనకి చుట్టూ కూడా మన కార్డింగ్ వర్క్తోనే చిన్న వర్క్తో వచ్చింది కాబట్టి లుక్ వైజ్గా సూపర్గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా సిల్క్లో వస్తుంది. ఇది కూడా స్మూత్గానే ఉంటుంది, మరి ఆడ్గా అలా ఏమి ఉండదు. వర్క్ కూడా బాగుంటుంది, మనం వేసుకునే విధంగానే ఉంటుంది. మనకి ఆల్రెడీ శారీస్ ఉన్నాయనుకుంటే డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఫిట్టింగ్ అదంతా కూడా బాగుంటుంది. ఇలా కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. కప్స్ కూడా మనకి రిమూవ్ చేయాల్సినంత అవసరం ఉండదండి, మంచి కంఫర్టబుల్గానే ఉంటుంది. సింగిల్ పళ్ళు వేసుకున్న కవర్ అయ్యేలాగా మనకి కప్స్ అయితే ఇస్తాము. ఇలా ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది, బాగుంటుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, కలర్స్ అయితే చూపిస్తాను. అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ సైజు. ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత మాత్రం రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే ఉండదు. ఏదైనా డౌట్ ఉంటే ముందే క్లియర్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేయండి, కానీ ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు. మీకు వీడియోలోనే మొత్తం డీటెయిల్గా చెప్తున్నాను. ఫ్యాబ్రిక్ వర్క్ అంతా కూడా, కాస్ట్ కూడా మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి డిసైడ్ అయిన తర్వాతనే పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత నేను అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, ఇది వర్త్ఫుల్ కాదు, ఇలా అలా ఏదో చాలా మెసేజ్లు పెట్టి ఇబ్బంది పెట్టడం అయితే అవసరం లేదండి. ఎందుకంటే మేము ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాము, ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి నచ్చితేనే పర్చేస్ చేయండి, లేకపోతే మేము ఫోర్స్ చేయట్లేదు కదా.
కలర్స్ చెప్తున్నాను, అన్నీ కూడా సేమ్ కలర్స్ కాంబినేషన్స్ నేను చెప్పినట్టుగానే ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సైజెస్ మాత్రం క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ వచ్చేసి పెసర్ గ్రీన్ అండి. ఇది కూడా మనకి ట్రెడిషనల్ శారీస్కి అలా బాగా యూజ్ అవుతుంది. కలర్ చూడండి ఎంత బాగుందో, పెసర్ గ్రీన్ కలర్లో వస్తుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్. చూడండి బేబీ పింక్ కలర్, అన్నిటికీ గోల్డ్ కలర్లోనే వర్క్ వచ్చేసరికి గ్రాండ్ లుక్ ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ అండి. చాలా బాగుంది కలర్, అయితే చాలా బాగా వచ్చింది. వేరే వర్క్ శారీస్కి కూడా అలా అయినా మనం పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్, లైట్ కనకాంబరం కలర్ అంటాం కదా, ఆ కలర్లో చాలా బాగుంది. ఇది కూడా డార్క్ కలర్ శారీస్కి అలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఆరెంజ్ అండి. రెగ్యులర్గా పింక్ శారీస్ కానివ్వండి, గ్రీన్ శారీస్కి చాలా బాగా మ్యాచ్ అయిపోతుంది. మంచి బ్రైట్ కలర్లో ఆరెంజ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్. పేస్టల్ కలర్స్కి మెరూన్కి, గ్రీన్కి అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది కదా గ్రే కలర్. నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్. ప్రతి శారీకి కామన్ కలర్ బ్లాక్ మెరూన్ కాంబినేషన్స్ అయితే దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు, పేరప్ చేసుకోవడానికి బాగుంటుంది మెరూన్ కలర్. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండి. ఇంకా ఈ బ్లౌజ్ ఉంటే ఏ శారీ మీదకైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలా బ్లాక్ కలర్, అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్. సైజ్ కూడా నేను మెన్షన్ చేశాను. ప్రజెంట్ చెస్ట్ సైజ్ చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి. చెస్ట్ సైజ్ వచ్చేసి 38 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ చెస్ట్ వరకు అయితే కంఫర్టబుల్గా ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ స్లీవ్స్ అయితే అటాచ్ ఉన్నాయి. ఓపెన్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో ఇచ్చాం కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వేసుకునే విధంగా నేనైతే డిజైన్ చేశాను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ అయినా చేయొచ్చు. వెబ్సైట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను, వెబ్సైట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బ్లౌజెస్కి అయితే కోడ్ ఇస్తున్నానండి. కోడ్స్ని మీరు సెర్చ్ చేసినట్లయితే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు చూపించిన బ్లౌజెసే కాకుండా ప్రీవియస్గా ఆఫర్లో ఉన్న ఆఫర్ కాలం కానివ్వండి, ప్రీవియస్గా ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని అన్నీ ఒకేసారి కూడా పర్చేస్ చేసుకునే విధంగా మన వెబ్సైట్ అయితే చాలా సింపుల్గా డిజైన్ చేసాము. ఎవరైనా వెబ్సైట్లో పర్చేస్ చేసే విధంగా చాలా సింపుల్గా ఉంటుంది. ఇదంతా కాదు, ఆన్లైన్లో కాకుండా బయట మేము డైరెక్ట్గా చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.